అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. కాలాన్ని మించిన దైవం లేదు, సమయానికి మించిన ఆస్తి లేదు. ఈ సృష్టిలో మనం కోల్పోయిన డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, ఆస్తులు ఇలా దేన్నైనా మళ్లీ కష్టపడి తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ గడిచిపోయిన ఒక్క సెకను కాలాన్ని కూడా మనం ఎంత ప్రయత్నించినా, మన ప్రాణాలు పణంగా పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి వెనక్కి తీసుకురాలేము. ఈ అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తూ దారి తప్పిన ఒక యువకుడి జీవితాన్ని ఒక గొప్ప సాధువు ఎలా మార్చాడో, ఆ యువకుడి కళ్ళు తెరిపించి అతని ఆలోచనా విధానాన్ని ఎలా ప్రక్షాళన చేశాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎంతో వివరంగా తెలుసుకుందాం. ఒక ఊరిలో 20 ఏళ్ల వయసున్న ఒక యువకుడు ఉండేవాడు. ఉదయం 10 గంటల వరకు నిద్రపోవటం, లేవగానే కళ్ళు కూడా సరిగ్గా తెరవకుండానే చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అందులో వచ్చే పనికిమాలిన వీడియోలు చూడటం, ఇదే వాడి దినచర్య. ఆ తర్వాత ఊర్లో ఏ పనీ పాటా లేని స్నేహితులతో కలిసి రోడ్ల మీద తిరుగుతూ చిన్న వయసులోనే మద్యంలాంటి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కన్నతల్లి కన్నీళ్లు పెట్టుకుని బతిమాలినా, తండ్రి చేతులు పట్టుకుని తన కష్టం గురించి విలపించినా ఆ యువకుడికి ఏమాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించేది కాదు. యవ్వనం మత్తులో, స్నేహితుల మాయలో పడి తన విలువైన సమయాన్నంతా గాలికి వదిలేశాడు. జీవితం అంటే కేవలం ఈ 4 అంగుళాల తెర, ఆ 4 స్నేహితులు మాత్రమే అనుకునే భ్రమలో బ్రతుకుతున్నాడు. అలా ఒకరోజు ఆ ఊరి కొసన ఉన్న పురాతన శివాలయం ఆవరణలో ఒక గొప్ప సాధువు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో ఎంతో తేజస్సు వెలిగిపోతోంది. అటుగా వెళ్తున్న ఆ యువకుడు ఎప్పటిలాగే తల వంచుకుని మొబైల్ చూసుకుంటూ ఆ సాధువును దాదాపుగా ఢీకొట్టబోయాడు. అప్పుడు ఆ సాధువు కళ్ళు తెరిచి చిరునవ్వుతో ఆ యువకుడిని పిలిచి ఎంతో ఆప్యాయంగా తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం వారు మీ ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపుతున్నారు. ప్రముఖ జ్యోతిష నిపుణులు గురూజీ రాజు గారు మీ ముఖం, హస్తరేఖలు చూసి మీ జాతకాన్ని ఎంతో స్పష్టంగా వివరిస్తారు. వ్యాపారంలో నష్టాలు, చదువులో ఆటంకాలు, ఉద్యోగ ప్రయత్నాలు, సంతానలేమి, విదేశీ ప్రయాణాలు, ప్రమోషన్లు, రాజకీయ భవిష్యత్తు, కోర్టు కేసులు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటికీ తగిన పరిహారాలు చెబుతారు. అలాగే ఇక్కడ ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం కూడా అత్యంత నమ్మకంగా చేయబడును. మీరు వారిని నేరుగా కలవకపోయినా సరే కేవలం ఫోన్ ద్వారా ఆన్లైన్లో మీ సమస్యను వివరించి పరిష్కారం పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం వెంటనే గురూజీ రాజు గారిని సంప్రదించండి. వారు అందుబాటులో ఉండే సెల్ నంబర్ 8328334329. నాయనా, నీ చేతిలో ఉన్న ఆ చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఏముందని నీ జీవితాన్ని అందులోనే బందీ చేశావు? అసలు నువ్వు ఏం కోల్పోతున్నావో నీకు తెలుస్తోందా? నీకొక చిన్న ప్రశ్న వేస్తాను, సూటిగా సమాధానం చెప్పు. ఒకవేళ నేనిప్పుడు నీకు 100 కోట్లు ఇస్తాను, కానీ దానికి బదులుగా రేపు ఉదయం నువ్వు నిద్రలేవవు, ప్రాణాలతో ఉండవు అని చెబితే ఆ 100 కోట్లను నువ్వు తీసుకుంటావా అని అడిగాడు. ఆ యువకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆశ్చర్యపోయి, అదేంటి స్వామీ, వింతగా మాట్లాడుతున్నారు? ప్రాణమే పోయాక ఆ 100 కోట్లు నాకెందుకు? నా ప్రాణాలే నాకు ముఖ్యం. ఎన్ని కోట్లు ఇచ్చినా నా రేపటి రోజును నేను వదులుకోను అని బదులిచ్చాడు. అప్పుడు ఆ సాధువు గంభీరమైన స్వరంతో కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఇలా అన్నాడు, చూశావా నాయనా, రేపటి నీ ప్రాణానికి అంటే రేపటి నీ సమయానికి ఆ 100 కోట్ల కంటే ఎంతో ఎక్కువ విలువ ఉందని నీకే స్పష్టంగా అర్థమవుతోంది. కానీ అటువంటి అపురూపమైన కాలాన్ని నువ్వు ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత దారుణంగా వృధా చేస్తున్నావో ఎప్పుడైనా గమనించావా? మన ప్రాచీన ఆయుర్వేదంలో కాలాన్ని వేగంగా పరుగెత్తే ఒక మహాగుర్రంతో పోల్చారు. ఆ గుర్రం ఎవరికోసమూ క్షణం కూడా ఆగదు. దానికి వెనక్కి తిరిగి చూడటం అస్సలు తెలీదు. సాధువు ఇంకా ఇలా చెబుతున్నాడు, భగవంతుడు ఎంతో కరుణతో ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే నీ ఖాతాలో 86,400 సెకన్ల కాలాన్ని జమ చేస్తున్నాడు.
ఒకవేళ ఆ సెకన్లన్నీ రూపాయల నోట్లయితే వాటిని నువ్వు ఇలాగే స్నేహితుల వెంటపడి రోడ్ల మీద పారబోస్తావా? వ్యసనాల కోసం తగలేస్తావా? ఏ ఒక్క రూపాయి వృధా పోకుండా ఎంతో లెక్కగా జాగ్రత్తగా వాడుకుంటావు కదా. కానీ సెకన్ల రూపంలో దేవుడు ఇస్తున్న ఆ అమూల్యమైన కాలాన్ని మాత్రం నువ్వు ఎంతో సోమరితనంగా ఈ స్క్రీన్ ముందు నాశనం చేసుకుంటున్నావు. ఉచితంగా ఈ మొబైల్లో వీడియోలు చూస్తున్నాను కదా, స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాను కదా అనుకుంటున్నావు. కానీ దానికి బదులుగా నీ యవ్వనాన్ని, నీ భవిష్యత్తును, నీ తల్లిదండ్రుల ఆశలను వాళ్లకు వెలగా చెల్లిస్తున్నావు. ఒకప్పుడు రోమన్ల కాలంలో ప్రజలను పాలకుల తప్పుల గురించి ఆలోచించకుండా చేయటానికి, వారి దృష్టిని మరల్చటానికి ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద పెద్ద సర్కసులు పెట్టి అందులో మునిగిపోయేలా చేసేవారట. నేడు నీ చేతిలో ఉన్న ఆ మొబైల్, నువ్వు తిరిగే ఆ స్నేహితుల బృందం, నీ చెడు వ్యసనాలు అన్నీ కలిపి నీ పాలిట ఒక సర్కస్లా మారిపోయాయి. నీకు తెలియకుండానే ఇవి నీ బుర్రను మొద్దుబార్చేస్తున్నాయి. ఈ క్షణికమైన ఆనందాల మత్తులో పడి కాలాన్ని గాలికొదిలేస్తే ఆ కాలపు గుర్రం కిందపడి నువ్వు నలిగిపోవడం ఖాయం. ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. రేపు నీకు వయసు మళ్ళాక నీ ఒంట్లో ఏమాత్రం బలం లేకుండా పూర్తిగా నీరసించిపోయి ఏ పనీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుని నువ్వు రోడ్డున పడితే, ఇప్పుడు నువ్వు ప్రాణంగా భావిస్తున్న ఈ స్నేహితులు నిన్ను ఆదుకుంటారా? నువ్వు చూస్తున్న ఈ మొబైల్ ఫోన్ నీకు కడుపు నిండా అన్నం పెడుతుందా? అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కన్నీళ్లు, శూన్యం తప్ప నీకు మరేమీ మిగలదు. ఇక్కడ వేరెవరి గురించో కాదు, మన దేశంలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకుని శిఖరాగ్రానికి చేరుకున్న మహానుభావుల గురించి చెబుతాను విను. మనందరికీ ఆదర్శంగా నిలిచిన అబ్దుల్ కలాం గారు చిన్న వయసులోనే మిగతా పిల్లలంతా ఆటల్లో మునిగిపోతే ఆయన మాత్రం కాలాన్ని వృధా చెయ్యకుండా ఉదయాన్నే లేచి పేపర్లు వేస్తూ తన చదువుకు ఆసరాగా నిలిచారు. తన ప్రతి నిమిషాన్ని జ్ఞానాన్ని సంపాదించటం కోసమే పెట్టుబడిగా పెట్టారు. అందుకే ఒక సామాన్య పేపర్ బాయ్ స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరుడిగా, రాష్ట్రపతిగా ఎదిగారు. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చూడు. అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టి చిన్నతనంలో రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే స్థాయి నుంచి తన సమయాన్నంతా దేశం కోసం, ప్రజాసేవ కోసం ధారపోసి ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగారు. ఇక రతన్ టాటా గారి లాంటి మహానుభావుడు కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన విలాసాలకు, వ్యసనాలకు బానిస కాకుండా ఒక సామాన్య కార్మికుడిలా ఫ్యాక్టరీలో అట్టడుగు స్థాయి నుంచి పనిచేసి సమయం విలువ తెలుసుకున్నారు కాబట్టే ప్రజల హృదయాల్లో దేవుడిలా నిలిచిపోయారు. నాయనా, ఆ మహానుభావులకు కూడా రోజుకి 24 గంటలే, నీకు 24 గంటలే. వాళ్ళు తమ సమయాన్ని వశం చేసుకున్నారు, నువ్వు నీ సమయానికి బానిసయ్యావు. సామాన్యుడిగా పుట్టడం తప్పు కాదు, కానీ కాలాన్ని వృధా చేసి ఏ గుర్తింపు లేనివాడిగానే చనిపోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. రేపు చేస్తాను, ఎల్లుండి మారతాను అని వాయిదా వేయటం మానేయి. రేపు అనేది ఒక అతిపెద్ద అబద్ధం. అది నిన్ను పాతాళానికి తొక్కేసే ఒక మాయ. ఈ క్షణమే నీది. ఈ క్షణాన్ని నువ్వు ఎలా గడుపుతావో అదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నీకోసం కాకపోయినా నిన్నే నమ్ముకున్న నీ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవడం కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకో. ప్రతి పనికి ఒక సమయాన్ని కేటాయించుకుని ఆ పద్ధతిలో నీ కాలాన్ని ధారపోయి. అప్పుడు అదృష్టం, విజయం 2 చేతులు కట్టుకుని నీ దాసోహం అవుతాయి అని సాధువు తన ప్రసంగాన్ని ముగించాడు. ఆ మాటలు విన్న యువకుడికి ఎక్కడో గుండెల్లో బలంగా తాకినట్లు అనిపించింది. మొబైల్ తెరపై కనిపిస్తున్న ఆ మాయా ప్రపంచం, స్నేహితుల పేరుతో తను చేస్తున్న వృధా ఖర్చు, వ్యసనాల వల్ల పతనమవుతున్న తన జీవితం, తన తల్లిదండ్రుల కన్నీళ్లు అన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలాయి. సాధువు చేసిన ఆ దివ్యోపదేశంతో వాడి మెదడు పూర్తిగా ప్రక్షాళనైపోయింది.
తన తప్పును తెలుసుకున్న ఆ యువకుడు కళ్ళ వెంట ధారగా నీరు కారుస్తుండగా చేతిలో ఉన్న మొబైల్ని పక్కన పెట్టి ఆ సాధువు పాదాలపై పడిపోయాడు. స్వామీ, నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళు ఒక భ్రమలో బ్రతికాను. ఇకపై నా సమయాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేయను. రేపటి కోసం కాదు, ఈ క్షణం నుంచే నా లక్ష్యం కోసం బ్రతుకుతాను అని గట్టిగా ప్రమాణం చేశాడు. ఆ యువకుడిలాగే మనలో చాలామంది తెలిసి తెలియక సోషల్ మీడియా, వ్యసనాలు, పనికిమాలిన స్నేహాల పేరుతో మన అత్యంత విలువైన సమయాన్ని, యవ్వనాన్ని వృధా చేసుకుంటున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. కాలమనే గుర్రం మీద స్వారీ చేస్తూ భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సమయం విలువ గురించి తెలియచేసే ఈ అద్భుతమైన కథను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వాళ్లల్లో కూడా ఒక మార్పు తీసుకురండి. ఈ కథ విన్నాక మీలో వచ్చిన ఆలోచనను, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.